ఆర్జీ గారిలో జరిగిన మెడికల్ డాక్టర్ హత్య మీద సో ఏం చెప్పదలుచుకున్నారు? మాకు మెడికల్ డిపార్ట్మెంట్లో ఎమర్జెన్సీ డ్యూటీస్ చాలా ఉంటాయండి. ఆడవాళ్ళము మాకు సేఫ్టీ లేకుండా డ్యూటీస్ చేయడానికి కూడా ధైర్యం చేసి వస్తాము. ఇంట్లో ఫ్యామిలీ కానీ పిల్లల్ని కానీ తల్లిని వదిలేసి వస్తాము. అలాంటి పరిస్థితుల్లో ఒక పేషెంట్ అటెండెన్స్గా కానీ ఎవరు కానీ వచ్చి మాపై దాడులు చేస్తున్నారు. అలాంటి ఇప్పటివరకు చాలా జరిగాయి, కానీ ఏ ప్రభుత్వం కూడా ఖండించట్లేదు. ఆ 4 రోజులు చూస్తారు, మళ్ళీ మానుకుంటారు. దాని గురించి మేము ఇది మేడంకి ఎక్కడైతే కలకత్తాలో జరిగిందో ఆన్ డ్యూటీలో జరిగింది. ఆమె ఊరికే రోడ్డు మీద పోతున్నప్పుడు కూడా కాదు, ఒక సేవ చేసే ప్రాసెస్లో ఆమెకు జరిగింది. దాన్ని కప్పిపుచ్చి ఆమెకు న్యాయం జరగాలి. అలాగే ప్రతి ఒక్క మహిళకు కూడా న్యాయం జరగాలని కోరుకుంటున్నామండి. ఇంత జరుగుతున్నా కూడా ఇన్ని రోజుల నుండి కూడా అటు ప్రభుత్వం కూడా ఎట్లా స్పందించలేదు, అటు అంటే దీని మీద సీరియస్ యాక్షన్ ఇన్ని రోజులు జరుగుతున్నా కూడా ఇప్పటిదాకా దీని మీద ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు కదా. సో ఏం చెప్తారు? మేము అనుకుంటున్నాము ఆ సంఘటన వెనుక మహా బడా బాబులు ఉంటారని అనుకుంటున్నాము. అలాంటి బడా బాబులకు కూడా పనిష్మెంట్ అనేది దొరుకుతానే ఇంకా ఎవరైనా కానీ బడా బాబులు కూడా భయపడతారండి. సామాన్యులు ఈరోజు కష్టపడుతున్నారు, బడా బాబులు తప్పు చేసి కూడా పక్కకు తప్పుకుంటున్నారు. కానీ అమాయకులు ఆ శిక్షకు అర్హులు అవుతున్నారు. అలా కాకుండా ఎవరైతే దానికి కారణం అవుతున్నారో వాళ్ళని శిక్షించి అలాంటి శిక్షించినప్పుడు వాళ్ళు కూడా భయపడతారండి. అలాగే మన గాంధీ గారు చెప్పారు అర్ధరాత్రి ఆడవాళ్ళు వెళ్ళాలి అనేసి. పగలే వెళ్ళలేకపోతున్నాం, ఇంకా అర్ధరాత్రి కాడికి ఎక్కడ వస్తుందండి. పగల వెళ్ళలేకపోతున్నాం. మాకు సేఫ్టీ ఈవెన్ ఉద్యోగం ఏ మహిళ అయినా సరే మహిళనే, ఎందరో మహిళలు ఇప్పుడు నర్సెస్ మీద కానీ ఈవెన్ సామాన్య మహిళ మీద జరుగుతున్నాయి, చిన్న పిల్లల మీద జరుగుతున్నాయి. ఇలాంటి ఒక 4 రోజులు మాట్లాడుతున్నారు, మానేస్తున్నారు. అలా కాకుండా వాటికి సరైన పరిష్కారం కోర్టులు కానీ ఈవెన్ మన ప్రైమ్ మినిస్టర్ మన మోడీ మహాత్ముడు కానీ మన రేవంత్ అన్న కానీ ఎవరైనా మన రాష్ట్రంలో ఇలా జరగకూడదు అని ప్రతి ఒక్కరు అనుకున్నప్పుడే ఇది సాధించగలమండి. ఏ ఒక్కరు అనుకుంటే కాని పని అది ప్రతి ఒక్కరు అనుకోవాలి. ఈవెన్ మాకు సపోర్ట్గా మీరు కూడా అంటే మగవాళ్ళు కానీ మన అన్నవాళ్ళు కానీ అనుకోవాలి. అలాంటి మూర్ఖులు మీకు కూడా కనిపిస్తే కూడా వాళ్ళని పనిష్ చేసేలాగా ఉండాలి. అదే మేము కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ అన్న. ఏదో చూసుకున్న ఈ ఇన్సిడెంట్ ని ఎట్లా చూస్తున్నారు? ఎందుకంటే గత చాలా రోజులు అవుతుంది ఈ ఇన్సిడెంట్ జరిగి కూడా ఇప్పటిదాకా కూడా దీని మీద ఎలాంటి సీరియస్ యాక్షన్ లేదు, జస్ట్ విచారణ చేస్తున్నాం అనేది చెప్తున్నారు కానీ ఎలాంటి యాక్షన్ తీసుకోవట్లేదు. సో మీరు కూడా 3 రోజుల నుండి దీన్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు. సో ఏం చెప్పగలరు? యాక్చువల్లీ మా మెయిన్ మోటో ఈజ్ విత్ జస్టిస్ టు ద డిసీజ్డ్. ఎందుకంటే పాపం తను ఎంత పెయిన్ అనుభవించిందో వి వాంట్ టు షో దట్ పెయిన్ to everyone after her death. So we want to show that pain. Main ఏంటంటే మోటో అంటే జస్టిస్ కావాలి. సిబిఐ వచ్చిన జస్టిస్ షుడ్ బి ఫాస్ట్, నాట్ లైక్ దట్ 1 year అయిపోయింది, 3 months అయిపోయింది, 2 months అయిపోయింది. ఇట్స్ నాట్ లైక్ దట్. షుడ్ బి ఫాస్ట్ యాక్ట్. ఇట్ షుడ్ బి ఎర్లీ, జస్ట్ షుడ్ బి ఎర్లీ అండ్ ఇట్ షుడ్ నాట్ రిపీటెడ్. ఒక నిర్భయ జరిగినప్పుడు మొత్తం ఓల్డ్ ఎంటైర్ ఇండియా ఎట్లా అయిందో ఇప్పుడు కూడా ఇట్స్ నాట్ లైక్ ఏ 1 doctor, ఇట్స్ లైక్ 1 female. సో ఒక ఉమెన్ వాళ్ళందరికీ ఒకేలా రావాలి. సిపిఐ యాక్ట్ వస్తే అందరు హెల్త్ కేర్ వర్కర్స్, నాట్ ఓన్లీ డాక్టర్స్, నర్సెస్ అండ్ ఆల్ పారామెడిక్స్ అందరికీ ఇట్స్ లైక్ ఏ ప్రొటెక్షన్. మాకు ఎట్లా అంటే ఇప్పుడు పోలీస్ టచ్ చేసిన ఏముంటాయి సేమ్ అట్లా లైక్ సిపిఐ యాక్ట్ షుడ్ బి దేర్ సో దట్ ఎవరీవన్ ఫీల్ సెక్యూర్. మరి ఇప్పటి గతంలో కూడా ప్రీతి ఇన్సిడెంట్ ఉంది, గతంలో దిశ ఇన్సిడెంట్ జరిగింది. ఇట్లా చిన్నపిల్లలను చూసుకుని పెద్దవాళ్ళ వరకు కూడా ఇట్లా సెక్యూర్ లేకుండా పోతుంది కదన్న. సో మరి మీ డాక్టర్లు కూడా డే అండ్ నైట్ కష్టపడుతూ ఉంటారు, హెల్ప్ చేస్తూ ఉంటారు, ప్రాణాలు ఇస్తూ ఉంటారు, మీకే సెక్యూరిటీ లేదు మీ హాస్పిటల్లో. సో దీనికి కంప్లీట్గా నిర్మూలించాలంటే ఎట్లాంటి జస్టిస్ కావాలంటే? ఎగ్జాక్ట్ మీరు అన్నట్టే మనకి సిపిఐ యాక్ట్ అంటే సెంట్రల్ పొజిషన్ యాక్ట్ అమెండ్మెంట్ ఉంది కానీ యాక్ట్ లాగా రాలే. అది వస్తే సో ఎనీ అఫెన్స్ ఆన్ డాక్టర్ ఆర్ ఎనీ హెల్త్ కేర్ ప్రొఫెషనల్ ఇస్ ఎ నాన్ బెయిలబుల్ అఫెన్స్. సో ఒక్కసారి బెయిల్ రాదు, ఒకసారి ఏమైనా బెయిల్ అంటే సేమ్ ఇట్లా వస్తుంది. అట్లా వస్తే ఇట్స్ లైక్ ఏ ప్రొటెక్షన్ to all healthcare workers. So we want that CPI to implement fast. గత 3 రోజులుగా మీరు ధర్నా చేపడుతున్నారు కానీ ఇన్సిడెంట్ జరిగి 10-15 రోజులు అవుతుంది, ఇంకా దీని మీద ఎలాంటి సీరియస్ యాక్షన్ తీసుకోలేదు. సో ఏం చెప్తారు అసలు? సిబిఐ అయితే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసింది, మేము దానిపై ఏమైతే కామెంట్స్ చేయదలుచుకోలేదు. ఎందుకంటే అది గవర్నమెంట్ సంబంధించింది కాబట్టి మనమైతే డిమాండ్ చేసేదంటే మన మెయిన్ డిమాండ్ అయితే అమ్మాయి జస్టిస్ అనేది తొందరగా కావాలని. ఇప్పుడైతే సిబిఐ జరుగుతున్న ఇన్వెస్టిగేషన్ పైన మేము ఇట్లాంటి కామెంట్ చేయదలుచుకోలేదు. ఇంకోటి మాకు సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది వెంటనే అమలు చేయాలని కోరుకుంటున్నాము. 3 వారం రోజులైనా చేస్తున్నారు కానీ అసలు సెంట్రల్ గవర్నమెంట్ గురించి స్టేట్ గవర్నమెంట్ నిమ్మకి నీరెత్తిన ఉన్నారు. కనీసం మీడియా ముందుకొచ్చి డాక్టర్లకు మీకు మద్దతు ఇస్తున్నాము, మీకు జరిగేది అన్యాయము, మేము ఇంకా ఫ్యూచర్లో ఇలాంటి కాకుండా మేము చూసుకుంటామని ఒక మాట కూడా చెప్పట్లేదు. మన రాష్ట్ర సీఎం అయితే కానీ సెంట్రల్ గవర్నమెంట్లో పిఎం అయితే కానీ వేరే రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా కానీ ఎవ్వరు ముందుకు రావట్లేదు. ఇదేమన్నా రాష్ట్ర ఇన్సిడెంట్ కాదు, హైడ్రా ఇన్సిడెంట్ కాదని చులకనగా చూస్తున్నారా?
లేకపోతే మనకు పార్లమెంట్ లో జరిగే అమితాబ్ బచ్చన్ పేరు పైన మనకు జరిగేది సంఘటన కాదనుకుంటున్నారా? ఇది వాళ్ళ ప్రాబ్లం కాదనుకుంటున్నారా? వేరే వేరే ఇష్యూస్ మీద పొలిటీషియన్స్ కానీ వాళ్ళందరూ రెస్పాండ్ అవుతారు, కానీ ఈ ఇష్యూ మీద ఎలాంటి పొలిటీషియన్స్ కూడా రెస్పాండ్ అవ్వట్లేదు. సో ఏమై ఉండొచ్చు అనుకుంటున్నారు? ఇది వాళ్ళ బాధ్యత. మా పాపులేషన్ ఓన్లీ లెస్ దెన్ 1% ఉంది. మమ్మల్ని వాళ్ళ సొసైటీలో ఒక భాగంలో వాళ్ళు చూడట్లేదు. సో ఈ నిరసన తెలిపేది అందుకే. మేము కూడా దానికి సొసైటీలో ఒకరు మమ్మల్ని గుర్తించాలని మా డిమాండ్స్ అన్ని ఫుల్ఫిల్ చేసే వరకు అయితే మేము ప్రొటెస్ట్ చేస్తూ ఉంటాము. ఓకే, కానీ మరి దీని మీద ఇప్పుడు గతంలో చాలా ఇన్సిడెంట్, ప్రీతి ఇన్సిడెంట్ కానీ అటు చూసుకుంటే దిశ ఇన్సిడెంట్ కానీ గతంలో చిన్న పిల్లల మీద కూడా అత్యాచారాలు జరిగిన ఇన్సిడెంట్స్ ఉన్నాయి. సో మరి ఇవన్నీ ఇక్కడికి స్టాప్ అవ్వాలి, ఎలాంటి జస్టిస్ తీసుకుంటే స్టాప్ అవుతుంది అనుకుంటున్నారు? సో మనకైతే న్యాయాలున్న చట్టాలున్నాయి, మనకు బిల్స్ ఉన్నవి, ఇంప్లిమెంటేషన్కి ఉన్నవి. సో ఇవన్నీ అమలు పరిచి ఎంత కఠినంగా అమలు పరచాలంటే మళ్ళీ ఇంకొకరికి ఇలాంటి ఆలోచనే రాకుండా ఉండడానికి అంత కఠినంగా 1-2 అమలు చేస్తే కానీ మనకు సంఘంలో వాళ్ళ అభిప్రాయాలు మారవు. డాక్టర్ల పట్ల కానీ, చిన్నపిల్లల పట్ల కానీ, అమ్మాయిల పట్ల కానీ వాళ్ళ ఆలోచన విధానం మారాలని అంటే ఒక సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది అమలు పరచండి, ఒకరిద్దరిని శిక్షించండి. మెయిన్గా ఇప్పుడున్న ముద్దాయిలను అయితే దాని ప్రకారం శిక్షించి చూపించండి. గవర్నమెంట్ ఇన్ సాలిడేటరీ టు ద ప్రజెంట్ సిచ్యువేషన్ అని చూపించండి, విత్ డాక్టర్స్ అని చూపించండి. దెన్ ఫియర్లెస్గా వీల్ డూ అవర్ డ్యూటీస్. 36 గంటలు కాదు 50 గంటలైనా మేము చేస్తామని చెప్తున్నాం. అక్కడ సీఎం కూడా మమతా బెనర్జీ గారు ఒక మహిళ ఉండి కూడా దీని మీద ఆమెను ప్రొటెస్ట్ చేయడానికి ఎట్లా చూడొచ్చు అసలు? మనకు అంటే నేను చెప్పకూడదు, పొలిటికల్గా అవుతుంది. మళ్ళీ సీఎం తనే ప్రొటెస్ట్ చేస్తే తనకు అగేన్స్ట్గా సీఎం తనే, హోమ్ మినిస్టర్ తన చేతిలో ఉంది, ఎడ్యుకేషన్ మినిస్టర్ తన చేతిలోనే ఉంది. సో తను ఎవరి కోసం ప్రొటెస్ట్ చేస్తుంది, ఎవరి మీద ప్రొటెస్ట్ చేస్తుంది? తన పైనే ప్రొటెస్ట్ చేస్తుంది. తను యాజ్ ఏ లా అండ్ ఆర్డర్, హెల్త్, హోమ్ మినిస్టర్గా, ఎడ్యుకేషన్ మినిస్టర్గా, సీఎంగా తనకు తానే అగేన్స్ట్గా ప్రొటెస్ట్ చేసుకుంటుంది. ఇది మరి అందరికి అర్థమవుతలేదా అని మరి తన దృష్టికి ఎవరైనా తీసుకెళ్తున్నారా లేదా మరి అది తనకే వదిలేస్తున్నాను. ఇంకా जो इंसिडेंट हुआ ना उसके बारे में क्या बोलना चाहिए, किस लिए जस्टिस होना? ये इंसिडेंट्स आरजीकर मेडिकल कॉलेज में जिस लड़की का रेप हुआ, मर्डर हुआ, उसके अपने हॉस्पिटल में, उसके अपने रेसिडेंस में जहां वो रेसिडेंट है, उसका रेप हुआ, उसका मर्डर हुआ. सिर्फ एक नहीं, एटलीस्ट 10-12 लोगों ने मिलके उसको मार के, रेप करके मार दिया और अभी तक पकड़ा भी नहीं गया है. वो ये कैसा जस्टिस है जहां एक रेसिडेंट अपने घर में मरता है, अपने घर में रेप होता है? हमें चाहिए सिक्योरिटी, हमें चाहिए ड्यूटी रूम्स, हमें चाहिए फोर्सेस जो हमें प्रोटेक्ट कर सके. हम अपने घर में सेफ फील करना चाहते हैं. हम अपने घर में आपको सर्व करने के लिए अपनी फुल पावर से सब करते हैं, लेकिन आप हमें प्रोटेक्शन तक नहीं दे सकते. ये कैसा जस्टिस है कि 10-12 लोग उसको रेप करके, मर्डर करके चले जाते हैं और कहीं कोई पकड़ा भी नहीं जाता है और सारे सबूत, सारे एविडेंस मिटा दिए जाते हैं. ये कैसा जस्टिस है? अब नहीं बोलोगे तो कब बोलोगे? आज आवाज उठाओ, उस लड़की के लिए आवाज उठाओ जो उस दिन रेप हुई, मर्डर हुई, कितना चीखी चिल्लाई होगी. आज नहीं बोलोगे तो कब बोलोगे? ऐसे मर्डरर्स, ऐसे रेपिस्ट को सीधा फांसी चढ़ाना चाहिए, डिकैपिटेशन. They should be hanged to death. We demand death penalty. We demand death penalty. This is not the crime done by only one person, which is said to be made as a scapegoat, Sanjay Roy. It is, I think, so many political parties are involved. That's why no prompt action has been taken. अब आजकल मतलब जो हम कैसे इंडिपेंडेंस डे मना सकते हैं जहाँ पे जो पॉलिटिशियंस है वही सिर्फ अपना सोचते हैं, उनका करप्ट माइंड है, वो सिर्फ अपने फायदे के लिए सोच रहे हैं. दे आर मिंटिंग मनी. सिर्फ पैसे के लिए उन्होंने इतना अपना जो ईमान है वो बेच रखा है. ड्रग ट्रैफिकिंग हो रहा है, ऑर्गन ट्रैफिकिंग हो रहा है, सेक्स रैकेट है. इंसानियत नाम का तो कहीं नामो निशान तक नहीं है. मुझे ऐसा देश कैसे तरक्की करेगा जहाँ पे जो देश के लीडर्स, जो लोगों ने चुने गए हैं, अगर वही देश का भला नहीं सोचेंगे तो और कौन सोचेगा? तो इंसिडेंट होके इतना दिन हो रहा है, अभी तक कोई भी सीरियस एक्शन भी नहीं लिया था. इसके बारे में क्या बोलना चाहेगा? क्योंकि पॉलिटिशियंस ही इन्वॉल्व है ना, तो सभी पुलिस ऑफिसर्स है उनको भी खरीद रखा है. इतने सारे लोग, 4000 लोग वहाँ पे आए, वहाँ पे अटैक किया, सारा जो सबूत है उसको डिस्ट्रॉय किया बिकॉज पॉलिटिकल पार्टीज आर इन्वॉल्व. ये बहुत ही बड़ा इन्वॉल्वमेंट है. इट इज़ नॉट जस्ट वन वुमेन हु इज़ रेप. It is a rape of the full mentality, full of the sanctity of the country is being destroyed. I am not able to describe the pain which she has went through. मतलब ऐसा किसी को साथ भी नहीं होना चाहिए था. हम चाहकर भी उसको वापस नहीं लेकर आ सकते, but we can only prevent कि आगे किसी के साथ भी ऐसा नहीं हो.
మేడం చెప్పండి, ఏదైతే చూసుకుంటే ఇది జరిగిన చాలా దారుణమైన సిచ్యువేషన్ ఇది. సో మరి ఇలాంటి మళ్ళీ జరగకుండా నిర్మూలించాలంటే ఎట్లాంటి జస్టిస్ కావాలని అనుకుంటున్నారు? ఒకటి సిపిఐ అని ఒక యాక్ట్ ఉంది మనకి, సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది. అది దేనికంటే హెల్త్ కేర్ వర్కర్స్, నాట్ ఓన్లీ డాక్టర్స్తో పాటు నర్సెస్ కానీ వేరే హెల్త్ స్టాఫ్ కానీ అందరికీ వర్తిస్తుంది. అది ఒక టైప్ ఆఫ్ ప్రొటెక్షన్ ఇవ్వడం హెల్త్ కేర్ వర్కర్స్కి. సో ఈ యాక్ట్ ఏం చెప్తుందంటే, ఒకటి ఎవరైతే డాక్టర్స్కి అగేన్స్ట్గా లేదా నర్సెస్కి అగేన్స్ట్గా చేయి లేపడం కానీ వర్బల్గా అబ్యూస్ చేయడం కానీ ఎవరైనా చేస్తే వాళ్ళని ఫస్ట్ జైల్లో వేసి దాని తర్వాత ట్రయల్ అనేది స్టార్ట్ చేయడం. సో ఇలా చేస్తే చాలా మంది అటెండర్స్ ఎవరైతే ఇప్పుడు కూడా మనం చూసుకుంటున్నట్టయితే ఎమర్జెన్సీలో ఒకవేళ పేషెంట్ చనిపోతే అటెండర్స్ మా మీద దాడి చేయడానికి వస్తూ ఉంటారు. సో ఇలాంటి యాక్ట్ ఒకవేళ ఇంప్లిమెంట్ అయితే వాళ్ళు కూడా భయపడతారు, ఒకవేళ చెయ్యి ఎత్తితే మనము జైలుకి వెళ్లాల్సి వస్తుంది అనేది మైండ్లో పెట్టుకొని బిహేవ్ చేస్తారు. ఇంకోటి సెకండ్ థింగ్, ఇన్స్టిట్యూషనల్ అకౌంటబిలిటీ అనేది కూడా ఈ యాక్ట్లో ఒక భాగమే. అంటే ఇట్ ఈస్ మ్యాండేటరీ దట్ ఇన్స్టిట్యూట్ మనకి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడము అండ్ సీసీటీవీ కెమెరాస్ ప్రొవైడ్ చేయడము అండ్ ప్రాపర్ రూమ్స్ ప్రొవైడ్ చేయడం. ఒకవేళ ఈ యాక్ట్ వస్తే సో మాకు కూడా సెక్యూరిటీ అనేది పెరుగుతుంది ఇన్స్టిట్యూట్ పరంగా. ఒకవేళ ఈ యాక్ట్ ప్రకారం ఇన్స్టిట్యూట్ కనుక సెక్యూరిటీ ప్రొవైడ్ చేయలేకపోతే దే హ్యావ్ టు పే ది పెనాల్టీ. సో ఇలాంటి సేఫ్టీకి సంబంధించిన యాక్ట్స్ చేయాలి, కానీ మీరు బస్సెస్ ఉమెన్స్కి ఫ్రీగా ఇస్తాము ఇలాంటి యాక్టులు కాకుండా సెక్యూరిటీ పెంచాలి. సో సెక్యూరిటీ ఉంటేనే మేము పని చేయగలుగుతాము. రేపు నైట్ డ్యూటీకి వచ్చి పని చేయమంటే మేము సెక్యూరిటీ లేకుండా మేము ఎందుకు పని చేస్తామండి? ఇప్పుడు కానీ ఈ ఘటన జరిగి ఇన్ని రోజులు అవుతున్నా కూడా అటు గవర్నమెంట్ కానీ ఇలాంటి అంటే సీరియస్ యాక్షన్ తీసుకోకుండా, అంటే సిబిఐలో విచారణ జరుగుతుంది కానీ దాని మీద మళ్ళీ ఆమె మర్డర్ జరిగింది, అది రేప్ కాదని కూడా కొన్ని అలిగేషన్స్ కూడా వస్తున్నాయి. సో దీనికి ఏం చెప్తారు? ఏదైతే రేప్ జరిగి మర్డర్ జరిగిందని చెప్పారో అది నిజమండి. ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ కప్పిపుచ్చడానికి ట్రై చేస్తుంది. ఆల్రెడీ మనము డాక్టర్ ఫేస్ ని చూసాము. ఎవరండి సూసైడ్ చేసుకునేది? మొత్తం తల కొట్టుకొని చేతుల మీద గాయాలు, ఎవరు సూసైడ్ చేసుకోరు అలాగా. ఆల్రెడీ అటాప్సీ రిపోర్ట్ కూడా మేము చూసాము, అది పక్కా రేప్ అండ్ మర్డర్ చేశారు. దాని వెనకాల పొలిటీషియన్స్ కి సంబంధించి ఎవరైనా ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు కాబట్టే వాళ్ళు గవర్నమెంట్ దీన్ని కప్పిపుచ్చడానికి ట్రై చేస్తుంది. మీరు ఒకవేళ నార్మల్ పర్సన్ ఈ రోజు న్యూస్ చూసినా కూడా వాళ్ళకు కూడా అర్థమైపోతుంది. ముందు సూసైడ్ అన్నారు, దాని తర్వాత మర్డర్ అని బయటకు వచ్చింది, దాని తర్వాత రినోవేషన్ అని మొత్తం ఎవిడెన్స్ ని డిస్ట్రాయ్ చేస్తున్నారు. ఇదంతా చూసుకుంటే మాత్రము ఇది నార్మల్ పర్సన్ అయితే చేయలేదండి. దీని వెనకాల అయితే ఎవరో పొలిటీషియన్, సో కాల్డ్ విఐపీస్ ఎవరైతే పొలిటీషియన్స్ ఉన్నారో వాళ్ళందరూ బయటికి రావాలి. అంటే మీరు డే అండ్ నైట్ కష్టపడుతూ ఉంటారు మేడం, అంటే కష్టపడి చదువుకొని మరి ఈ స్థాయికి వచ్చి హెల్ప్ చేస్తూ ఉంటారు, అంటే ఎవరికైనా ప్రాణాలు ఇస్తూ ఉంటారు. అంటే మీలాంటి డాక్టర్స్కి సెక్యూరిటీ లేదు. సో ఏం చెప్పదలుచుకున్నారు గవర్నమెంట్కి? కానీ ఒకవేళ మీకు న్యాయం కావాలి, మీకు ఫర్దర్గా సెక్యూర్ కావాలంటే గవర్నమెంట్కి ఎలాంటి డిమాండ్ కోరుకుంటున్నారు? నార్మల్ గా అందరికి ఇన్ని అవర్సే వర్క్ చేయాలని వీక్ లో ఆల్రెడీ వచ్చింది, కానీ మేము దానికన్నా ఎక్కువ పని చేస్తున్నాము. మేము కంటిన్యూస్ గా 48 అవర్స్ పని చేస్తాము, 36 అవర్స్ పని చేస్తాము నిద్ర లేకుండా. మేము అది తగ్గియడం అని చెప్పట్లేదు, డ్యూటీస్ తగ్గియమని అడగట్లేదు. ఓన్లీ మాకు సెక్యూరిటీ ఇస్తే మేము ఎంతసేపు అయినా పని చేయగలుగుతాము, మేము పేషెంట్స్ హెల్త్ ని కాపాడగలుగుతాము అంతే. మీరు చెప్పండి మేడం, ఎందుకంటే ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగినప్పుడు కూడా మీ ఇంట్లో వాళ్ళ నుండి కూడా ఫ్రెండ్స్ నుండి కూడా మీకు కాల్ చేసి జాగ్రత్త అని చెప్పేసి చెప్తుంటారు కదా. సో మరి ఇట్లాంటి ఇన్సిడెంట్ చూసినప్పుడు మీ పేరెంట్స్ దగ్గర నుండి ఏమంటుంటారు? ఫస్ట్లీ ఈ ఇన్సిడెంట్ గురించి మాట్లాడితే ఎవ్రీబడి ఈజ్ ఎక్స్ప్లెయినింగ్. తను 3 AM కి ఆన్ డ్యూటీలో ఉంది, లేకపోతే షీ వాజ్ ఇన్ అవర్ రెసిడెంట్ డ్యూటీ రూమ్. వాట్ ఇఫ్ షీ వాజ్ నాట్? సే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 78 years ఇండిపెండెన్స్ అంటున్నాం, మనం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే స్టేట్లో ఎందుకు ఉండాలి? లైక్ ఆన్ డ్యూటీ లేదు, ఓకే, ఒక ఫ్రెండ్తో 3 AM బయటకు వెళ్ళింది, సో ఇస్ దట్ రైట్? సో ఆల్రెడీ మనం నార్మల్ నుంచి బిలో ఎక్స్పెక్ట్ చేయడం స్టార్ట్ చేసాం. నార్మల్గా ఒక గర్ల్ 3 AM కి బయటకు వెళ్ళలేనప్పుడు ఆన్ డ్యూటీ ఉంది అయినా కూడా ఎందుకు చేశారు అనే స్టేట్కి వచ్చాం. సో మనకి ప్రోగ్రెషన్ ఎక్కడ కనిపించట్లేదు. సెకండ్లీ ఈ ఇన్సిడెంట్ అయ్యి ఎన్ని డేస్ అవుతుంది? అయ్యే 1 night, few hours. జస్టిస్ మరి ఇంత టైం ఎందుకు తీసుకుంటుంది? అదే ఫ్యూ అవర్స్లో వాళ్ళకి ఆల్రెడీ డెత్ పెనాల్టీ ఇచ్చుండాలి. ఇన్ని డేస్ అవుతుంది, ఒక హ్యూమన్ లైఫ్ లాస్ అవ్వడానికి ఇంత టైం. ఎవ్రీడే మనం ఒక కంట్రీలో ఉంటాం, ఎవ్రీడే పేరెంట్స్ కాల్ చేస్తే జాగ్రత్త, వెళ్ళిరా, బీ సేఫ్. బట్ అది ఎంతవరకు అవుతుంది? వీ హ్యావ్ టు లుక్ ఇన్ టు ఆల్ దీస్ మ్యాటర్స్.
మనం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ మన పేరెంట్స్ మేము ఒకసారి డ్యూటీలో ఉంటే కాల్స్ ఎత్తాం 48 hours, మరి అప్పుడు పేరెంట్స్కి ఎలా తెలుస్తుంది ఎక్కడున్నామని? అది మన ఇమ్మీడియట్ క్లోజ్ సర్కిల్ నుంచి స్టార్ట్ అవ్వాలి. ఎక్కడున్నారు, సేఫ్ ఉన్నారా, ఫ్రమ్ సెక్యూరిటీ, ఫ్రమ్ క్లోజ్ ఫ్రెండ్స్, దెన్ యూ కెన్ ఎక్స్పెక్ట్ గవర్నమెంట్ ఇన్ స్టేట్. అంటే అక్కడ సంబంధించిన ఎవరైతే సీఎం మమతా బెనర్జీ గారు కూడా ఒక మహిళనే, ఆమె కూడా దీని మీద ఎలాంటి సీరియస్ యాక్షన్ తీసుకుని ఆమె కూడా స్ట్రైక్ చేస్తూ ఉండాలని ఎట్లా చూడొచ్చు అంటారు? దీని అంటే దీని వెనకాల వేరే వాళ్ళు ఉన్న భయంతో ఇదంతా దీని మీద యాక్షన్ తీసుకోవట్లేదు అనుకోవచ్చు. లాస్ షుడ్ ప్రివేల్ ఫర్ ఎవ్రీబడి, బీట్ అ కామన్ మ్యాన్. ఇప్పుడు మీరు మాట్లాడుతుంది మెట్రోపాలిటన్ సిటీ, ఒక సిటీలో ఒక ఫేమస్ హాస్పిటల్లో ఇదైతే వాట్ అబౌట్ సంబడి హూ లివ్స్ ఇన్ రూరల్ ఏరియా? వాట్ అబౌట్ కిడ్స్ హూ కాన్ స్పీక్? మరి వాళ్ళు ఇప్పుడు ఒక ఎవరన్నా, ఐ వుడెంట్ టేక్ నేమ్స్, బట్ ఇఫ్ సంబడి ఈస్ నాట్ స్పీకింగ్ వన్ ఇట్ హ్యాపెన్స్ ఇన్ అ సిటీ, ఒక విలేజ్ వాళ్ళు ఎందుకు మాట్లాడతారు? ఇంకా కన్జర్వేటివ్ ఆర్థోడాక్స్ బ్యాక్గ్రౌండ్ వచ్చినప్పుడు వాళ్ళు ఎందుకు మాట్లాడతారు? ఇఫ్ యూ స్టార్ట్ ఫ్రమ్ అ సిటీ దెన్ ఇట్ విల్ గో టు రూరల్ స్టేట్. మనమే కాన్ఫిడెన్స్ ఇవ్వకుండా మనమే మాట్లాడదాం జస్టిస్ అవుతుందని, ఈ ఇన్సిడెంట్ అవ్వడానికి ఫ్యూ అవర్స్ పట్టుండొచ్చు, అయ్యి ఇన్ని డేస్ అవుతుంది. అదే ఫ్యూ అవర్స్లో జస్టిస్ వస్తుందన్న కాన్సెప్ట్ మన కంట్రీలో ఎందుకు రాదు? ఒక నైట్లో ఇన్సిడెంట్ అయ్యి ఒక హ్యూమన్ లైఫ్ ఒక నైట్లో పోయింది. సో మరి ఇంకో పనిష్మెంట్ ఇవ్వడానికి ఎందుకు ఇంత టైం పడుతుంది? ఇట్లాంటి జస్టిస్ కావాలనుకుంటున్నారు మీరు? ఎందుకంటే ఇలాంటి మళ్ళీ జరగదు. ఎందుకంటే గతంలో కూడా చాలా అప్రీతి కానీ దిశ ఇలా చాలా ఇన్సిడెంట్స్ జరిగాయి. సో మళ్ళీ ఇలా అంటే ఎంత జరుగుతున్నా కూడా దీని మీద ఎలాంటి సీరియస్ యాక్షన్ రావట్లేదు. ఒకవేళ ఇది కంప్లీట్ గా ఇక్కడికి ఆగాలంటే ఎట్లాంటి యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది? ఇది ఆగాలి అంటే ఒక ఇన్స్టిట్యూట్ తో అవ్వదు, ఒక స్టేట్ తో అవ్వదు. ఇట్స్ ఎవ్రీవేర్ ఎన్ ఇష్యూ ఇస్ అన్ ఇష్యూ. సో దీనిలో లెవెల్స్ ఆఫ్ ప్రివెన్షన్ ఉంటాయి. ఫస్ట్ మీ క్లోజ్ ఫ్రెండ్స్ అవేర్నెస్, నెక్స్ట్ ఆ ఇన్స్టిట్యూట్, నెక్స్ట్ ఆ స్టేట్, నెక్స్ట్ కంట్రీ. సో ఇప్పుడు కంట్రీ నుంచి ఒక యాక్ట్ వస్తుంది, బట్ మన పక్కన జనాలు ఎలా ఉన్నారో మనకి ఎలా తెలుసు? సో ఇట్ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ అన్ అవేర్నెస్ లెవెల్ అండ్ దెన్ ఇట్ షుడ్ గో టు యువర్ ప్రొటెక్షన్ అండ్ దెన్ ఇట్ షుడ్ గో. ఒక ఇన్స్టిట్యూట్ లో ఒకటి చేస్తే somebody else somewhere else will be involved. So it's a movement that has to continue and has to implement on various levels. ఒకటి వాళ్ళు ఓకే వాళ్ళు సెక్యూరిటీ పెట్టాం అయిపోయింది, what about somebody somewhere else? So it should, the point of media is for awareness. The point is that this does not happen to anybody else anywhere. Does not have to be a doctor, does not have to be a child, does not have to be a teenager, anybody, any age of any caste or creed, anything. They should start implementing as first awareness build cheyali, then protection. इंसिडेंट हुआ ना, इसके बारे में क्या बोलना चाहिए? क्योंकि ऐसा इंसिडेंट పాస్ట్ లో కూడా చాలా జరిగాయి. సో ఇవన్నీ దీన్ని ఇక్కడికే స్టాప్ చేయాలంటే ఏం చెప్తారు? Okay, so basically I am Bengali. My UG college was from West Bengal only. This is that RG Kaur, Calcutta National, Kolkata Medical College. All are of the same students. I know many people. They are working there now also. And every time some or the other issues happens in West Bengal and it becomes a nationwide protest also. Previously that in NRS Probihao there was a mob attack to the doctors. That time also a big issue was done, and from that time only we were asking for some protection, some kind of protection, and FIR should be done immediately for the criminals and who all the culprits are. But till now also it has not been like in the legislation. No strict actions are being taken every time, and now this what has happened in RG Kaur, that is very heinous और बहुत ही खराब हुआ. Like it can't be happen in hospital premises. Like it is the most safe place for the doctors. How can this happen in that also in the seminar room or duty doctors room? I don't know, miss, ऐसा कैसे हुआ? There might be something that is going, someone is involved, because no outside person can come directly and do such kind of crime. The thing is, many persons might be involved. Whoever they are there, like they were to be following, or they know what are the timings when people are not there, and the doctors will be off guarded. So that is the issue which from the state government they have not seen correctly, or they have tampered. I don't know they have done it intentionally or non-intentionally, but there have been something they are trying to hide, and it's good that CBI is looking into this, but it might be somewhat late is there, because 1 week ho gaya and evidence might have been somewhat tampered. Also the body is not there, so there will be some difficulty, but it's actually good that something is happening. But with this we want that Central Protection Act and the justice to be served immediately
who all ever are involved, they should come behind the bars as soon as possible. సో చెప్పండి సిస్టర్, ఎందుకంటే మీరు డే అండ్ నైట్ కష్టపడుతూ ఉంటారు. సో మీరు గత 3 రోజులు కూడా ప్రొటెస్ట్ చేస్తున్నారు. సో ఇలాంటి ఇక్కడికే ఆపాలంటే ఎట్లాంటి జస్టిస్ కావాలంటే? ఫస్ట్ పాయింట్, రేప్ చేయబడ్డ విక్టిమ్ కి న్యాయం జరగాలి. న్యాయం అంటే ఎవరో ఒక గొర్రెని అరెస్ట్ చేసి వాడిని హ్యాంగ్ చేయమని ఇన్వెస్టిగేషన్ డైవర్ట్ చేయడం కాదు. దట్స్ ఎ క్లియర్ కట్ కేస్ ఆఫ్ గ్యాంగ్ రేప్. సిబిఐ షుడ్ అగ్రెసివ్లీ ఇన్వెస్టిగేట్ అండ్ ఫైండ్ అవుట్ హూ ఆర్ ద కల్ప్రిట్స్. అది మాకు జరగాల్సిన న్యాయం. సెకండ్ పాయింట్, యాజ్ మై కొలీగ్స్ టోల్డ్, సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ రావాలి. ఇట్ కవర్స్ ఎవ్రీవన్, డాక్టర్స్ ఒక్కరే కాదు, నర్సెస్, పారామెడికల్ స్టాఫ్, వర్కర్స్ అందరినీ కవర్ చేసే యాక్ట్ రావాలి. చట్టాలు మారాలంటే జనాలందరూ కలిసి రావాలి. ఇది మా డాక్టర్ల పోరాటం కాదు. తను ఒక అమ్మాయి, డాక్టర్ కంటే ముందు ఒక అమ్మాయి. ఇది నా సిన్సియర్ రిక్వెస్ట్ టు ఆల్ ద కామన్ పబ్లిక్, ప్లీజ్ మాకు హెల్ప్ చేయండి. ఇఫ్ వి బ్లీడ్, యు విల్ ఆల్సో బ్లీడ్. అంటే మీరు స్కూల్ టైంలో కానీ కాలేజ్ టైంలో కానీ ఇట్లా మీరు ఒక్కో స్టేజ్ నుండి వస్తున్న మహిళలకు ఎక్కడ కూడా రక్షణ లేకపోతుంది. అంటే గతంలో ప్రీతి ఇన్సిడెంట్ కానీ అప్పుడు దిశ కానీ ఇలా స్కూల్స్లో కాలేజ్లో అన్ని చోట్ల జరుగుతూ ఉంటాయి. సో ఇలాంటి జరిగిన సిచ్యువేషన్ కూడా ఎట్లాంటి జస్టిస్ కావాలనుకుంటున్నారు? ఫస్ట్ థింగ్, గవర్నమెంట్ సైడ్ నుంచి స్ట్రిక్ట్ న్యాయాలు జరగాలండి. వేరే కంట్రీలలో ఎంత కఠినమైన లాస్ ఉన్నాయి, మన ఇండియాలో ఏమున్నాయి? 10 ఏళ్ల తర్వాత నిర్భయ రేపిస్ట్ని హ్యాంగ్ చేశారు. 10 ఏళ్ళ తర్వాత ఇంకో నిర్భయ అయింది కదా. ఇంకెన్ని నిర్భయాలు అవ్వాలి చట్టం మారాలంటే? ఇంకెంతమంది చనిపోవాలి? ప్లీజ్. కానీ ఎవరైతే ఆ విక్టిమ్ ఎవరైతే ఉన్నారో కానీ నన్ను చంపేయండి కావాలంటే కూడా వాళ్ళు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అంటే అంత ధైర్యంగా మాట్లాడడం వెనకాల ఎవరైనా ఉన్నారు అనుకోవచ్చా? డెఫినెట్గా ఉన్నారు. సో మరి ఏం చెప్తారు మేడం? ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ మీరు 24 hours మొత్తం బంద్ చేశారు కదా. సో మరి దానివల్ల నార్మల్ పీపుల్స్ కొంచెం ఇబ్బంది అవుతుంది కదా. మేము ఎమర్జెన్సీ స్టాప్ చేయలేదండి. మేము ఓన్లీ ఎలెక్టివ్ ఓపీడీ స్టాప్ చేసినాం. ఎమర్జెన్సీస్ అన్ని రన్ అవుతున్నాయి.